హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనము చేసుకోబోయే రెసిపీ చికెన్ 65 అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 ఎగ్, మైదా, పసుపు, మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, గరం మసాలా, కార్న్ఫ్లోర్. ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకొని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఫస్ట్ చికెన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ మైదా వేసుకుందామండి. కొంచెం మైదా స్టార్టింగ్లో వేసుకుంటే పీసెస్కి పట్టుకుంటుందండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అండి. తర్వాత కారం పొడి, గరం మసాలా, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం మిక్స్ చేసుకొని దీంట్లో ఎగ్ పగలకొట్టి వేసుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందామండి. సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అండి. మంచిగా మ్యారినేట్ అయిపోయిందండి. పీస్కి మంచిగా పట్టుకుంది. ఇప్పుడు ఇది 65కి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం చికెన్ 65 డీప్ ఫ్రై కోసము ఒక్కొక్క పీస్ ఇలా వేసుకోవాలండి. పీస్కి పీస్ ఆనకుండా వేసుకోవాలండి. వెంటనే తిప్పొద్దండి. పచ్చిదనం వెళ్ళిపోయినాక అప్పుడు తిప్పుకోవాలండి. బబుల్స్ అన్నీ తగ్గిపోయినాక అప్పుడు తిప్పుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు బబుల్స్ కొంచెం తగ్గిపోయాయండి. తిప్పుకుందామండి. ఒకసారి వచ్చేస్తున్నాయండి చక్కగా. ఇలా కొంచెం సేపు పైకి పట్టుకొని వదిలేయాలండి. మళ్ళీ ఒకసారి పట్టుకొని మళ్ళీ ఆయిల్లోకి వదిలేస్తే ఇంకా మంచిగా కుక్ అవుతాయండి లోపల నుంచి. ఇలా లో ఫ్లేమ్లో బురదంతా పోయినాక లో ఫ్లేమ్లో
వేయించుకుంటే లోపల నుండి మంచిగా ఉడుకుతాయండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి, తీసుకుందాము. ఇప్పుడు మనము ఈ చికెన్ 65 పీసెస్ అన్నీ ప్లేట్లోకి వేసి గార్నిష్ చేసుకుందామండి. ఇప్పుడు మా వారు టేస్ట్ చేసి చెప్తారండి. ఏమండి, టేస్ట్ చేసి చెప్పండి. అబ్బాబాబా, చాలా సూపర్గా వచ్చింది. సూపర్గా ఉంది. స్పైసీగా, ఉప్పు కారం మసాలా అంతా ఎక్సలెంట్ ఉంది. చాలా బాగా వచ్చింది. పీస్ మంచిగా ఉడికిందండి. పీస్ ఎక్సలెంట్ ఉడికింది. మీరు కూడా ఇలాంటి రెసిపీ ఇంట్లోనే చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్ కానీ రెస్టారెంట్లలో కానీ టేస్టింగ్ సాల్ట్, సోయా సాసు, వెనిగరు అవన్నీ వేస్తున్నారు. అది హెల్త్కు కరెక్ట్ కాదండి. ఇంట్లోనే మనం ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ చేసుకోవచ్చు. మన పిల్లలకు ఆరోగ్యమైన ఫుడ్ను, మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ను మనం అందించవచ్చు. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చాలా మీ ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ.